డైరెక్టర్ మారుతి అయితే తనకిష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాగుతున్నాడు. తన చేతిలో మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. మొన్న ఒక ఆడియో ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని ఇండైరెక్ట్‌గా ట్రోల్ చేశాడు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ గురించే కాదు, ప్రభాస్ గురించి కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చెప్పాలంటే ప్రభాస్ లాంటి యాక్టర్ డైరెక్టర్ మారుతికి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. అలాంటి ఛాన్స్‌ని డైరెక్టర్ మారుతి యూజ్ చేసుకోక తిరిగి ప్రభాస్ పైనే ఎన్‌కౌంటర్ ఇస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, ఈ మధ్య ఓవర్ యాక్టింగ్ వచ్చేస్తున్నాడు. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది. ఇలా చూస్తూ పోతూ ఉంటే రేపు మహేష్ బాబుని ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. అయితే ఇంతకీ డైరెక్టర్ మారుతి జూనియర్ ఎన్టీఆర్ని ఏమన్నాడు, అలాగే ప్రభాస్ని ఏమన్నాడు, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే డైరెక్టర్ మారుతి. ఈ మధ్య డైరెక్టర్ మారుతి అయితే చాలా చోట్ల కనిపిస్తున్నాడు. సినిమా ఈవెంట్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, చాలా చోట్ల డైరెక్టర్ మారుతి కనిపిస్తున్నాడు. పైగా జనవరి 9th రోజు రాజాసాబ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మారుతి. అందుకే చాలా ఈవెంట్స్లో కనిపిస్తున్నాడు. అయితే డైరెక్టర్ మారుతి అయితే తన పనిని తను చేసుకోక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు. మొన్న ఒక ఈవెంట్లో డైరెక్టర్ మారుతి వచ్చేసి ఒక మాట అన్నాడు. కాలర్ ఎగరేయడం గురించి ఒక మాట అన్నాడు. అదేంటో ఇప్పుడైతే ఒక వీడియో చూపిస్తాను, చూడండి. నేను యాక్చువల్గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. సో ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి తన ప్రతి ఆడియో ఫంక్షన్లో తన షర్టుకుండే కాలర్ని ఎగరేస్తాడు. తన మూవీస్ని హిట్ అవ్వడం కోసం ఒక సెంటిమెంట్గా కాలర్ అనేది ఎగరేస్తాడు. సో ఒక ఈవెంట్లో అయితే మారుతి వచ్చేసి కాలర్ ఎగరేయని చెప్పాడు. ఏ పని పాట లేని వాళ్ళు కాలర్ అనేది ఎగరేస్తారని చెప్పాడు. ఇలా మారుతి వచ్చేసి మాట్లాడడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే అసలు నచ్చలేదు. డైరెక్టర్ మారుతి అన్న ఒక చిన్న మాట వల్ల ఇప్పుడు సినిమా వచ్చేసి ఒక కాంట్రవర్సీలో పడిపోయింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చేసి ప్రభాస్ సినిమా పైన పడింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎలా అయినా ఈ సినిమాని ఫ్లాప్ చేద్దామని చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎలా అయినా ఈ సినిమాని నెగిటివ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇక్కడైతే మారుతి అన్న ఒక చిన్న మాట వల్ల సినిమా పైన ఎఫెక్ట్ అనేది పడింది. అయితే డైరెక్టర్ మారుతి వచ్చేసి ఒక వీడియో పెట్టాడు. ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సారీ చెప్పాడు. తాను అన్న మాటలు ఎన్టీఆర్ని ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పాడు. సో ఇప్పటి నుంచి అయినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చేసి రాజాసాబ్కి సపోర్ట్ చేస్తారో లేకపోతే నెగిటివ్ చేస్తారో చూద్దాం. అయితే ఇక్కడ డైరెక్టర్ మారుతి వచ్చేసి కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మాత్రమే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ని కూడా గెలికాడు. డైరెక్టర్ మారుతి వచ్చేసి ప్రభాస్ని ఏమన్నాడంటే ప్రభాస్ని ఒక మీడియం రేంజ్ హీరో అన్నాడు. అంటే బాహుబలి టైంకి ప్రభాస్ వచ్చేసి ఒక మీడియం రేంజ్ హీరో అంట. చెప్పాలంటే బాహుబలికి ముందు డార్లింగ్ కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, ఇంకా మిర్చి కానీ, ఈ 3 సినిమాలు ఉన్నాయి. మధ్యలో రెబల్ సినిమా తీసేస్తే వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ వచ్చాడు. అలాంటి ఒక టాప్ టైర్లో ఉన్న హీరోని మీడియం రేంజ్ హీరో అన్నాడు. అసలుకి ఒక యాక్టర్కి రెస్పెక్ట్ ఇనేవాడు మీడియం డైరెక్టరే ఏంటో. నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ మారుతి వచ్చేసి కావాలనే ఇలా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ రాజాసాబ్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు క్రెడిట్స్ అన్నీ ప్రభాస్ అన్నకే వెళ్ళిపోతాయి. అందుకే డైరెక్టర్ మారుతి వచ్చేసి తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాగే తన చేతిలో మైక్ ఉందని ఏది పడితే అది వాగేస్తున్నాడు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం తన ఇంటి దగ్గరికి రమ్మంటున్నాడు. ఆఖరికి తన అడ్రస్ కూడా చెప్పేశాడు. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు, మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. సో ఇలా డైరెక్టర్ మారుతి అయితే తనకిష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చేతిలో మైక్ ఉందని ఏది పడితే అది వాగితే అప్పుడు ఇంకో కాంట్రవర్సీలో ఇరుక్కుంటాడు. సో ఇదండి మ్యాటర్. డైరెక్టర్ మారుతి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.